ఎక్కడున్నాయి మీకు బీసీ శాతం 52 అని ఎవరు చెప్పారు? మీకు 51 ఎవరు చెప్పారు అని చెప్పి బుల్డోజ్ చేసే ప్రయత్నించారు ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే నువ్వు బుల్డోజ్ చేసి బెదిరిస్తే మేము ఒప్పుకున్నది మేము గొర్రెలేమేమన్నా ఊపుకుంటా బయటకు వస్తాం అనుకుంటున్నావా? 52%, 56%, 58% ఎక్కడున్నది రిపోర్ట్ అన్నారు. దానికి అనుగుణంగా నేను కూడా మీకు కొట్టి చెప్తాను. ఇవన్నీ మీకు కాగితాలు ఇస్తాను. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమున్నది? 3,54,00,000 మంది మాత్రమే పాల్గొన్నారు, మొత్తం 3,70,00,000 మంది ఉన్నారు అని అన్నారు. ఇక కొంతమంది మా మంత్రి గారు చెప్తారు, కొంతమంది ఇళ్ళలో కొంత కుక్కలు ఇచ్చి పెట్టిరు సార్ అంటాడు. కుక్కలు ఇచ్చి పెట్టడం రాలేదన్నాడు. ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇది ఎవరు తప్పు పట్టారు? సెన్సెస్ ఇది తప్పు పట్టరు ఎవరు? 2011లో సెన్సెస్ జరిగింది, దాని తర్వాత జరగలే. 2000 సెన్సెస్లో క్లియర్గా ఏమిచ్చింది? పోర్టల్ ఉంది, మీరు వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ పోర్టల్ ఉంది. తెలంగాణ పోర్టల్ ఏం చెప్పినట్టు క్లియర్గా, ఈ యొక్క 2 జూన్ నాడు రాష్ట్రం ఏర్పడ్డది. 1,12,077 స్క్వేర్ మీటర్ల భూమి ఉన్నది. ఈ జనాభా 3,50,03,674 మంది జనాభా ఉన్నది అని క్లియర్గా ఇచ్చింది, ఎవరు తప్పలేరు. దీంతో పాటు గత చరిత్ర మొత్తం చూస్తే కూడా అందులో ఎక్కడ చూసినా కూడా క్లియర్ రాసింది, అవర్ తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13.8%. 13.8%. గత చరిత్ర మొత్తం చూసిన 2001 కానీ 2011 కానీ అంతకుముందు ఏ విధంగా ద తెలంగాణ స్టేట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13%. దాని లెక్కన చేసుకుంటే ఈరోజు మా జనాభా 4,20,00,000 మంది జనాభా ఆన్ రికార్డ్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మా యొక్క మోసంచారి చెప్పినట్టు ఓటర్ లిస్టు 3,50,00,000 ఉన్నాయని చెప్పి మీరు 3,35,00,000. ఏ రోజు జనాభాకు ఉన్న పాపులేషన్కు డిఫరెన్షియేషన్ కంపల్సరీ 30% ఉంటుంది. ఆ లెక్కలు చూసినాక 4,20,00,000 మంది ఉంటే మీరు 3,70,00,000 మంది అంటే 50,00,000 జనాభాను మీరు మింగేసిండ్రు. జనాభా లెక్కలు తప్పులు వేసిండ్రు. అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టుగా జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. 40 నుంచి 50,00,000 మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించారు. మేము ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు 4,11,00,000 దాటే ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు 4,20,00,000 మంది ఉంటారు. ఏ డాటా తీసుకున్నాక అట్లే ఉంటుంది. కానీ మీరు 3,70,00,000 చూపించి సుమారు 30 నుంచి 35 లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అందుకే 52%, 53% అని ప్రతిసారి అంటూ ఉంటాము. దాన్ని 46% ఎక్కడ రికార్డులను చూపించిన కాబట్టి 46% అనేది మేము ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మీ ద్వారా దానికి కూడా రిపోర్ట్ చెప్తారు మొత్తం కూడా ఈరోజు.